ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క పరిచయం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 1937వ సంవత్సరంలో స్థాపించబడినది. ప్రపంచంలో దిగజారుతున్న నైతిక ప్రమాణములను ఉద్ధరించి, మూఢాచారములను, అంధవిశ్వాసములను తొలగించి, సత్య జ్ఞాన యోగముల ద్వారా మానవులను దివ్య గుణాలతో తీర్చిదిద్ది, భారతదేశం మరియు ప్రపంచంను ఉద్ధరించుట ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయోభేదములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానం కావున విశ్వ మానవులందరూ పరస్పరం సోదరులమని భావిస్తారు. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మిక శక్తి లోపించుట చేత దివ్యగుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమవుతాడు. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజం పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగం, సత్య గీతాజ్ఞానం ద్వారా మానవ సమాజం పూర్వస్థితిని పొందగలదు. ఇది ఒక వినూతమైన ఆధ్యాత్మిక క్రాంతి. ఆధ్యాత్మిక రంగంలోని భ్రాంతులను తొలగించి, జ్ఞానక్రాంతి ద్వారా విశ్వ కళ్యాణము గావించుట, దివ్య ప్రేమతో సత్యజ్ఞాన ప్రచారము గావించుటకై వేలాది కన్యలు, మాతలు తమ జీవన సర్వస్వమును ఈశ్వరీయ కార్యంలో సమర్పించి పవిత్ర సేవలో నిమగ్నులై ఉండుట ఈ సంస్థ యొక్క విశేషత. 1937వ సంవత్సరంలో భారతదేశమందలి సింధు హైదరాబాద్లో, ఇప్పుడు పాకిస్తాన్లో కలదు. ఒక రత్నాల వ్యాపారియగు దాదా లేఖరాజ్ అనే వైష్ణవ భక్తాగ్రేసరుని శరీరంలో పరంపిత పరమాత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడగు శివుడు పరకాయ ప్రవేశము చేసి అనేక సాక్షాత్కారములు గావించి ప్రబోధించిన జ్ఞానమే ఈ సంస్థ స్థాపనకు మూలాధారం. పరమపిత శివుడు దాదా లేఖరాజ్కు ప్రజాపిత బ్రహ్మ అని కర్తవ్య నామకరణం చేశారు. తన సర్వస్వమును సమర్పించిన ఆ భాగ్యశాలి శరీరం అనే రథమును పరమాత్మ శివుడు తన ఆసనంగా స్వీకరించి ఈ దివ్య జ్ఞానమును మానవ సమాజమునకు ప్రసాదించినారు. ఈ దివ్య జ్ఞానం మానవుని మానసిక పరివర్తనకు, ఆత్మోన్నతికి సులభ ప్రయోజనకారి. ఇటువంటి విశిష్ట జ్ఞానము మానవ మాత్రులకు అసాధ్యమని, ఒక్క పరమేశ్వరునికి మాత్రమే సాధ్యమని ప్రతినిత్యం ఈ జ్ఞానానుభవం పొందేవారికి సునాయాసంగా అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం ఈ సంస్థ ముఖ్య కేంద్రం రాజస్థాన్లోని ఆబూ పర్వతంపై నెలకొని ఉన్నది. ప్రపంచమంతటా 90 దేశాల్లో ఈ సంస్థ యొక్క శాఖలు, ఉపశాఖలుగా విస్తరించి 7,500 వరకు ఉన్నవి. 1937 తర్వాత 14 సంవత్సరములు ఈ సంస్థలోని 400 మంది కన్యలు, మాతలు, సోదరులు పరిపూర్ణ ఏకాంత తపస్సు గావించి విశిష్ట జ్ఞాన యోగ సంపన్నులైన పిదప ఈశ్వరాజ్ఞను అనుసరించి లోక కళ్యాణార్థం శాఖలు ప్రారంభమైనవి. మొట్టమొదటి శాఖ 1953లో స్థాపించబడినది. ఈ సంస్థ శాఖలు ఆయా ప్రదేశంలోని జిజ్ఞాసుల ఆహ్వానములతో స్థాపించబడతాయి. చందాలు స్వీకరించరు. ఎన్ని ఖర్చులైనను ఈ సంస్థలోని ఈశ్వరీయ విద్యార్థినులే ఇచ్చిన గుప్త సహకారం ద్వారా స్వచ్ఛందంగా నిర్వహిస్తారు. తమ దుర్వ్యసనములను విడిచిపెట్టి పొదుపు చేసిన ధనమును వీరి ఈశ్వరీయ కార్యాల్లో వినియోగిస్తారు. మాత ప్రథమ గురువు అని పెద్దలు అంటారు. కుటుంబ పోషణలో గాని, శిశువుల ఆరోగ్య సంరక్షణలో గాని స్త్రీలు, నర్సులు చూపించినంతగా శ్రద్ధ పురుషులు చూపలేరు. మానవుల్లోని మానసిక బలహీనతలను పోగొట్టి మరలా వారిని శక్తివంతులుగా చేయుటకు పరమేశ్వరుడు ఈ జ్ఞాన కలశమును కన్యలకు, మాతలకు ఇచ్చారు. అంతేకాక ఈ జ్ఞానయజ్ఞం ప్రారంభించినప్పటి నుండి ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఆకర్షింపబడినారు. కనుక ఈ సంస్థకు మొదటి నుండి బ్రహ్మకుమారి అను శబ్దం అన్వయమైనది. కానీ ఈ సంస్థలో స్త్రీ, పురుషులు లక్షల మంది ప్రయోజనమును పొందుచున్నారు. ఈ స్త్రీ పురుషులందరూ కూడా పరమాత్మనకు బ్రహ్మముఖము ద్వారా కలిగిన సంతానం కావున వారిని బ్రహ్మకుమారి కుమారులు అని అంటారు. వీరే బ్రహ్మ మానసపుత్రులు లేక బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. ఇది ఒక కొత్త జన్మ. తాము పొందుచున్న ఈ విశిష్ట ఆధ్యాత్మిక జ్ఞానమును తమ వరకే పరిమితం గావింపక విశ్వ కళ్యాణార్థం ఈ సంస్థ ప్రపంచ ప్రజలకు మెడికల్ వింగ్, సోషల్ వింగ్, పొలిటికల్ వింగ్, ఎడ్యుకేషనల్ వింగ్ మొదలైన 18 విభాగాల ద్వారా ఉపన్యాసములు, యోగ శిబిరములు, చిత్ర ప్రదర్శనలు, జ్ఞానగోష్ఠులు, చర్చలు, స్నేహ సమావేశములు, స్లైడ్ షోలు, ఫిలిం షోలు, పత్రికలు మరియు సాహిత్యం ద్వారా ప్రచారం చేయుచున్నది. ఈ సంస్థలో ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం జ్ఞాన తరగతులు నిర్వహింపబడతాయి. సహజ రాజయోగాభ్యాసం కూడా చేయిస్తారు. ఇందులో ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
ఈ విధంగా ఈ సంస్థ త్వరలో రాబోయే విశ్వ పరివర్తనకు తగిన భూమికను నిర్మించుచున్నది. సుఖ సంపన్నమైన విశ్వ రాజ్యమునకు, బంగారు యుగమునకు ఈ సంస్థ పూలబాట వేయుచున్నది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో ఎన్‌జిఓ సలహాదారు సభ్యత్వం గల సంస్థగా ఉండి విశిష్ట సేవ చేయుచున్నది. ప్యూరిటీ, వరల్డ్ రెన్యువల్ మరియు జ్ఞానామృత్ అనే మాసపత్రికలు ఇంకా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ మాసపత్రికలు ప్రచురింప సేవ చేయుచున్నది. ఈ విశిష్ట సంస్థతో సంబంధం ఉంచుకొని దివ్య ప్రయోజనం పొందుటకు విశ్వ మానవాళికి సదా సుస్వాగతం.